అందరికీ నమస్కారం అండి. ఉండి నియోజకవర్గంలో గత సంవత్సరన్నర కాలంగా ఇళ్ళు కూల్చివేతకి నిరసనగా మే 28 అంటే నిన్న విజయవాడలో కొన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి ఉండి నియోజకవర్గంలోని ఇళ్ళు కోల్పోయిన బాధితులు కూడా, ముఖ్యంగా మహిళలు, ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని వారి యొక్క ఆవేదనని అక్కడ వెలిపుచ్చడం జరిగింది. మీడియా వారికి కూడా వారు వాయిస్ ఇవ్వడం జరిగింది. దాని మీద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ప్రజలకి క్లారిఫికేషన్ పేరుతోటి ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే 1% ప్రజానీకమైన అపార్థం చేసుకోకూడదనే ఉద్దేశంతో ఆ ప్రకటన విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. కానీ ఆయన చెప్తున్నటువంటి ఏవైతే ఆ ప్రకటనలో ఉన్న విషయాలు ఉన్నాయో అన్నీ అవాస్తవాలు, అసత్యాలు తప్ప నిజాలు కాదు. మరి ఏది నిజం అనుకున్నప్పుడు ఆయన ఇళ్ళు కూల్చివేత మేము ఎందుకు చేస్తున్నామంటే, ఈ ఇళ్ల వల్ల కాలువలు కలుషితమైపోతున్నాయి, బోధులు కలుషితమైపోతున్నాయి, చెరువులు కలుషితమైపోతున్నాయి, ప్రజల ఆరోగ్యం పాడైపోతుందని చెప్పేసి ఆయన చెప్పారు. ఇది నిజమా? వీళ్ళు కనీసం 50 ఏళ్ళ నుంచి 70-80 సంవత్సరాల నుంచి పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారు. మరి ఎప్పుడూ లేని కలుషితం ఇప్పుడు ఎలా వచ్చింది? మరి కలుషితం అయిపోతున్నట్టుగా ఏ ల్యాబ్ నిర్ధారణలో తేల్చారు? ఏ అధికార యంత్రాంగం ఇది నిర్ధారించింది? అంటే వాస్తవం చెప్పాలంటే కలుషితం పశ్చిమ గోదావరి జిల్లాలో విజయేశ్వరం దగ్గర నుంచి చివరి గ్రామం వరకు ఏ నీళ్ల వల్ల, ఏ వ్యర్థ జలాలు పంట కాలువల్లోకి, బోధుల్లోకి రావడం వల్ల ఇవాళ కలుషితమైపోతున్నాయి. 25 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే చెరువులో కాలువలో నీళ్లు, బోధులో నీళ్లు రైతులు, కూలీలు, ప్రజలు, పేదలు దోసిట్లో పెట్టుకుని నీళ్లు తాగేవారు. అంటే అంత పరిశుభ్రంగా నీళ్లు ఉండేవి. అంటే అప్పుడు ఈ ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు ఉన్నాయి. అంటే ఇళ్ళు ఉన్నప్పుడు కూడా కాలువలో నీళ్లు పరిశుభ్రంగా ఉన్నాయి. మరి 25 ఏళ్ల కాలంలో, 20 ఏళ్ల కాలంలో ఎందువల్ల కలుషితమైనవి? అంటే ఈ జిల్లాలో వచ్చినటువంటి వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల వల్లే కాలువలు, బోధులు, పంట మంచినీటి చెరువులు కలుషితానికి గురైపోయినాయి. అంటే కలుషితం అన్నది పేదల వల్ల కాదు, కొద్దిమంది పెద్ద పెద్ద బడాబాబుల వల్లే ఈ కలుషితం అన్నది జరుగుతూ ఉంది. మేము రఘురామకృష్ణరాజు గారికి విన్నవిస్తున్నాం, మీరు స్వయంగా ఫీల్డ్ విజిట్కి రండి, మీరు మనం కలిపి ఫీల్డ్కి వెళ్దాం. ఎక్కడ కలుషితం అవుతూ ఉంది, ఎవరి వల్ల కలుషితం అవుతూ ఉంది, ఎందుకు ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి రాష్ట్రంలోనే క్యాన్సర్ కేంద్రంగా ఎందుకుందో మేము నిరూపిస్తాం. మీరు అటువంటి కాలుష్యాన్ని అరికట్టగలరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందువల్ల ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ గారు చెప్తున్నటువంటిది కలుషితం పేదల వల్ల అన్నది కరెక్ట్ కాదు. ఇది పెద్దల వల్లే కలుషితం జరుగుతూ ఉంది. కానీ మీరు వాళ్ళ మీద ముందుకెళ్ళటం కోసం మీరు సిద్ధంగా లేరు. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఆయన ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే మేము ఇళ్ళు కూలుస్తున్నామో మేము ఆకస్మికంగా కూల్చట్లేదు, యాజ్ పర్ రూల్ ప్రకారంగా ప్రొసీజర్ పాటిస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంటే 70 ఏళ్ళకి నుంచి 80 ఏళ్ళ నుంచి అక్కడ కాపురం ఉంటా ఉంటే మీరు 3 మాసాల కాలంలో వెంటనే నోటీసులు ఇచ్చేస్తూ ఉంటే ఆ నోటీసులు పట్టుకుని ఇల్లు తీసుకెళ్ళి కొంచెం పెట్టేసుకోగలుగుతారా? లేకపోతే ఇల్లు కూల్చేసుకుని ఇంకొక ఇల్లు కట్టేసుకోగలుగుతారా? పేదవాడు ఒక్కసారి ఇల్లు కట్టుకోవడమే జీవితంలో చాలా కష్టమైన పని. మీరు ఒకసారి నోటీస్ ఇచ్చేసి రెండోసారి నోటీస్ ఇచ్చేసి నీకు నోటీస్ ఇచ్చిన వెళ్ళదంటే అది ఏ రకమైనటువంటి సరైనది అవుతుంది? అందువల్ల ప్రొసీజర్ పాటించామన్నది కూడా సరైనది కాదు. రెండోది, కోర్టు నిర్ణయాన్ని కూడా మేము పాటించే విధంగానే మేము చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఉణుదురు తీసుకుందాం. ఉణుదురు గ్రామంలో, మీ అత్తవారి గ్రామంలో కోర్టు ఏమి ఇళ్ళు తొలగించండి అని ఎక్కడ చెప్పలేదు. మీరు ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వండి అని చెప్పింది. అంటే ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వడం అంటే నోటీసులు ఇచ్చేసి ఇళ్ళు కూల్చేయడమా? ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వడం అంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి చెప్పడం దాని అర్థం. ఇక్కడ మనం 3వ పాయింట్ ప్రత్యామ్నాయంగా చెప్పమని చెప్తాం. మీరు ప్రజలందరి ముందు కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారో, మేము వీళ్ళకి చక్కటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం, మేము ఎక్కడ కూడా లోడ్ చేయట్లేదు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి మీరు ప్రజలకి మీరు ఒక తప్పుడు వాయిస్ని
మీరు పంపిస్తున్నారు. మేము నిరూపిస్తాం. ఈ సంవత్సరాల కాలంలో ఎక్కడైతే కూల్చివేయబడ్డ ఉన్నాయో మీరు ఎక్కడ ప్రత్యామ్నాయాన్ని సరైన ప్రత్యామ్నాయాన్ని మీరు చూపలేదు. మీ కూటమి ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది? మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న వారికి 2019 నాటికి ఉన్న వారికి మేము పట్టా ఇస్తామని చెప్పారు. మీ కూటమి హామీ ప్రకారం అయితే మీరు పట్టా ఇవ్వాలి వీళ్ళందరికీ. ఒకవేళ పట్టా ఇవ్వలేని పక్షంలో వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మీరు. కానీ మీరు చేసింది ఏంటి? పట్టా ఇవ్వకపోగా ఇళ్ళు కూల్చుతాకొచ్చారు. మీరు మరో హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు. కానీ మీరు అన్ని చోట్ల మీరు ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వలేదు. ఇంకా చాలా చోట్ల మీరు ఏఎస్ఆర్ నగర్లో కూడా ప్రత్యామ్నాయం కూడా చూపించకుండా రోడ్ల మీద ఉన్న జనం ఉన్నారు. మీరు కొన్ని చోట్ల ప్రత్యామ్నాయం ఇచ్చారు. ఎంత ఇచ్చారు? మీరు సెంటున్నర ఇచ్చారు. సెంటున్నర విషయంలో గతంలో మీరు ఏ కామెంట్ చేశారు అంటే మీ కూటమి నాయకులు బాత్రూమ్ కట్టుకోవడం కూడా సరిపోదని చెప్పేసి గత ప్రభుత్వం మీద మీరు ఆరోపించారు. మరి ఇప్పుడు మీరు కొత్తగా స్థలాలు సేకరించి ఇటువంటి బాధితులకి 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలి మీ కూటమి ప్రకారంగా. మీరు ఎంత ఇస్తున్నారు? సెంటున్నర ఇస్తున్నారు. ఇక్కడ కూడా మీరు అన్యాయమే చేశారు. ఇది సరైనది కాదు. మరి ఈ సెంటున్నర కూడా ల్యాండ్ ఫిల్లింగ్ చేశారా? మీరు ఉన్నదిరికి తీసుకుందాం 6-7 అడుగులు పూడిస్తే తప్ప అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోలేరు. మరి మీరు ఈ రకంగా చేసి మేము ప్రత్యామ్నాయం చూపించేసాం అంటే ఎలా సాధ్యం అవుతుంది? ఇక్కడ 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు అప్పులు చేసుకుని శ్రమ తోడ్చి రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బులు ఇల్లు కట్టుకున్నారు. ఇది కూల్చేశారు. ఇది కూల్చేస్తే మీరు అక్కడ సెంటున్నర గొయ్యి ఇచ్చారని చెప్పేసి అందులోకి ఇల్లు కట్టేసుకోగలుగుతారు వాళ్ళు. అది ఎలా సాధ్యం అవుతుంది? అంటే ఇక్కడే మేము ప్రధానికంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు ఎక్కడైనా ఇల్లు కూల్చాలన్నది ఎవరు నిర్ణయిస్తారు? అంటే ఒక ఎమ్మెల్యే ఇల్లు కూల్చాలని చెప్పేసి ఆయన నిర్ణయం చేసి ఆయన పడగొట్టేస్తారా? అది ఎమ్మెల్యేకి ఇల్లు కూలగొట్టే అధికారం ఎక్కడైనా ఉందా? ఎక్కడా కూడా ఎమ్మెల్యేకి ఇల్లు కూలగొట్టే అధికారం లేదు. మరి ఎవరు నిర్ధారించాలి? ఇది ఒక స్టేట్ పాలసీగా రావాలి. అసలు ఇల్లు కూల్చాలా లేదా ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇల్లు కూల్చాలా లేదా, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏంటి, ఇవన్నీ కూడా పరిశీలించాలి. జిల్లా యంత్రాంగం కూడా ఒక నిర్ధారణకు వచ్చి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఇల్లు కూల్చాలి లేదని నిర్ణయించాలి. ఒకవేళ ఇల్లు కూల్చాల్సి వచ్చింది సమాజ హితం కోసం ప్రజల కోసం అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ప్రత్యామ్నాయంగా స్థల సేకరణ చేసి ల్యాండ్ ఫీలింగ్ చేసి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇల్లు నిర్మించి అప్పుడు ఇక్కడి నుంచి అక్కడ వెకేట్ చేయాలి తప్ప మీరు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టేసి వాళ్ళు రోడ్డు పడేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? ఉన్నదురే తీసుకోండి. 80 ఇళ్లలో 2 కుటుంబాల్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారు. అంటే అమ్మగారింటికి పురుడు పోసుకోవడానికి వచ్చారు. ఇల్లు కూల్చేశారు. మరి ఇల్లు కూల్చేస్తే వాళ్ళ ఎక్కడికి వెళ్ళే అవకాశం లేక అదే చెట్టు కింద అక్కడ బరకాలు వేసుకుని అక్కడ మంచాలు వేసుకుని పడుకుని అక్కడే వండుకుని తింటున్నారు. మరి ఇది ఏమి ప్రత్యామ్నాయం చూపించినట్టు? అందువల్ల ప్రజానేకని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కలుషితం అన్నది కరెక్ట్ కాదు. ప్రొసీడింగ్స్ ఫాలో అవుతున్నాం అని చెప్పింది కరెక్ట్ కాదు. మేము ప్రత్యామ్నాయం చూపిస్తున్నాం అని చెప్తున్నది కూడా సరైనది కాదు. మరి నిజంగా చెప్పాలంటే అసలు దీని యొక్క అంతర్లేని ఏంటి? ఏ ఉద్దేశంతో ఏ ప్రయోజనం కోసం ఆయన కూలుస్తున్నారు? ఏ ప్రయోజనం కోసం కూలుస్తున్నారంటే మేము ఇప్పటికే చాలాసార్లు ఆరోపణ చేసాం. సంపన్న వర్గాలు ల్యాండ్ లార్డ్స్ భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు చేయడం కోసం. పేదరిళ్ళు ఎక్కడున్నాయి? పేదలిళ్ళు ల్యాండ్ లార్డ్స్ భూమికి ముందు రోడ్డుకి పక్కన ఇవి ఉన్నాయి. ఇవి ఇల్లు ఖాళీ ఏం చేస్తే వాళ్ళ భూములన్నిటికీ కూడా మెయిన్ రోడ్డు హంగుగా ఏర్పడుతుంది. వాళ్ళ భూముల విలువ పెరుగుతుంది. వాళ్ళ వాహనాలు యథేచ్ఛగా వెళ్ళటానికి వీలు పడుతుంది. అన్నీ బాగుంటుందని ఉద్దేశంతో వాళ్ళ మేలు కోసం జరుగుతుంది. నిజంగా మీరు నిష్పక్షపాతంగా ఉండేవాళ్ళు అయితే ఉండుదూరులోనే మేము ఆరోపించాం, వీడియోలు తీసాం, మీకు ఫోటోలు కూడా పెట్టాం. గవర్నమెంట్ భూములో వాళ్ళు గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారో, షెడ్లు వేసుకున్నారో, మేతలు పెట్టుకున్నారో, వర్కర్స్కి వాళ్ళ పనిచేసే వర్కర్స్కి నివాసాలుగా ఇచ్చారు. మరి మీరు అది ఎందుకు కోల్చారని చెప్పి మేము అడిగాం. మరి ఇప్పటికి కూడా అదే అలాగే ఉన్నాయి కదా. అంటే మరి ఇది దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది కదా మీరు ఎవరి పక్షాన ఉన్నారో. మీరు ఉండుదూరులోనే రాజు గారిది మేము పరిశీలించాం. అది ప్రభుత్వ భూమి కాదు, 99 సంవత్సరాల లీజ్ అని చెప్పి చెప్తున్నారు. 99 సంవత్సరాల లీజ్ అంటే ఏ లీజు? ఎవరికి ఇచ్చారు లీజు? ఎవరిచ్చారు లీజ్? అది ఒకవేళ పొందితే ట్రీ పట్టాల లీజులు మీరు పొందారు. అసలు ట్రీ పట్టాల లీజులు కూడా పేదవాళ్ళకి ఇవ్వాలి తప్ప సంపన్న వర్గాలకి ఏంటి? అంటే సంపన్న వర్గాలు మీ సొంత భూముల్లో ఫలసాయం మీరు పొందుతారు. ఎలాగా మీకు హక్కు ఉంది, అది కాదంటారు ఎవరు కూడా. ప్రభుత్వ భూములో ఉన్నటువంటి ఫలసాయాన్ని కూడా మీరే పొందుతారా? అంటే కొబ్బరి చెట్లు ఫలసాయాన్ని పేదలు అనుభవించకూడదా? పేదలు అనుభవించడం వల్ల కదా దేశం ముందుకెళ్తుంది. వాళ్ళకు కూడా ఆదాయాలు రావాలి కదా. అందువల్ల మీరు ట్రీ పట్టా పొంది
ఆ ట్రీ పట్టాతో పాటుగా ఆ ల్యాండ్లో కూడా మీరు పక్క భవనాలు ఎలా నిర్మిస్తారు, షెడ్లు ఎలా వేసుకుంటారు, గెస్ట్ హౌస్లు ఎలా నిర్మిస్తారు అంటే మీరు వీళ్ళని కూల్చేస్తున్నారు, అవి మాత్రం భద్రంగా ఉంచుతున్నారు. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏవైతే 3-4 పాయింట్లు చెప్పారో ఇవన్నీ కూడా సరైనది కాదు, అసత్యాలు, అవాస్తవాలని చెప్పేసి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈయన వాళ్ళకి మేలు చేయడం కోసమే ఈ రకంగా ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఎప్పటికైనా సరే ఎమ్మెల్యే గారిని ఈ కూల్చివేతలు ఆపాలి అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే నిజంగా మీరు ప్రజల ఆరోగ్యము కలుషితం అరికట్టాలంటే మనం ఫీల్డ్ విజిట్కి వెళ్దాం. ఫీల్డ్ విజిట్ చేసి ఎవరి వల్ల కలుషితం అవుతుందో మనం పరిశీలించి ఆ కలుషితాన్ని అరికట్టడానికి మనందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.